లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి వందనాలు, శుభాలు. ఈ దినానికే ఏర్పాటు చేయబడిన వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 2వ వచనం. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. ప్రిదోన్ బిడ్లారా, దేవాది దేవుడు ఎంత శక్తి కలిగిన వాడంటే కటిక చీకటిలో దారి తీసి అందులో మనల్ని నడిపించడమే కాదండి, ఎర్ర సముద్రంలో కూడా ఆయన దారి తీసి నడిపించగలిగినటువంటి దేవుడు. అందుకే మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు ఎలాంటి వాడంటే నాకంటూ అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభు చెబుతున్నాడు కదా. కటిక చీకటిలో బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో వెలుగు నింపడం దేవునికి ఆశ అండి. అందుకే చీకటిలో ఉంటున్నటువంటి మన జీవితాలను వెలుగులోనికి నింపడానికి 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువారు నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనగా ఇదిగో కటిక చీకటిలో బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులను వెలుగులోకి నడిపించడానికి ఆయన వచ్చాడు. ఆ వెలుగు ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు కదా. ఈరోజు మనం అందరము కూడా ఆ చీకటిలో నుండి వెలుగులోకి నడిపించగలిగిన వారిగా మనం నడవబడాలి. ప్రిదోన్ బిడ్లారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం వైపు నిలబడి ఇదిగో మరలా కావాలంటే వెనక్కి వెళ్ళి ఐగుప్తులకు బానిసలమవుతాము, ఇదిగో ఎర్ర సముద్రం దగ్గర ఆ ఫరో యొక్క సైన్యాన్ని చూసి మేము వెళ్ళి ఐగుప్తులోనే బ్రతుకుతాము, కావాలంటే వారికి బానిసగా బ్రతుకుతాం అని మరలా వెనక్కి వైపు చూశారు. ఈరోజు మనము కూడా చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి మనము కూడా ఇంకా వెలుగులోనికి రాకుండా ఇంకా చీకటి జీవితాన్ని చూసుకుంటూ అలాగే బ్రతకాలని ఆశ కలిగి ఉండడం చాలా తప్పు. ప్రిదోన్ బిడ్లారా, మనందరి కొరకు నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది కదా అని దాన్ని గ్రహించి వాడు ఎవ్వరూ లేరు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు నువ్వు గ్రహిస్తావా? అయితే ప్రభునందు విశ్వాసం ఉంచు. ప్రభువా, నేను భయంకరమైనటువంటి కటిక చీకటిలో ఉన్నానయ్యా, దారిద్ర్యమైన స్థితిలో ఉన్నానయ్యా, పాపములు మగ్గిపోతున్నాయ్యా, నాకు దారి తీసి నన్ను నడిపించు ప్రభువా. ఆ దారిలో నిజమైన వెలుగు ఉండాలి, ఆ నిత్యమైన వెలుగులోనికి, నిత్యమైన రాజ్యంలోకి చేరేంత వరకు నాకు దారి తీ ప్రభు అంటే తప్పకుండా ఆయన దారి తీసి నిన్ను నడిపిస్తాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఇదిగో ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి చూశారు, కానీ మోషే ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి చూపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ కటిక చీకటి పోవాలంటే ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ జీవితంలో వెలుగు దయచేస్తాడు, రక్షించబడతావు, మారుమనసు పొందబడతావు. కటిక చీకటిలో ఉన్నటువంటి నీవు ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక తప్పకుండా నిన్ను తన నిత్యమైన వెలుగులోనికి, రాజ్యంలోనికి దేవుడు తీసుకుంటాడు. అట్టి ఆశీర్వాదం దేవుడి దినాన్ని దయచేయును గాక. ఆమేన్.